తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బసవరాజు శ్రీనివాస్ వివాదాలకు అతీతంగా 90% ఉన్న పేద బ్రాహ్మణుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ వాహనం కానీ ఇతర వనరులు కానీ తీసుకోకుండా సొంత ఖర్చులతోనే పర్యటిస్తూ ప్రభుత్వానికి బ్రాహ్మణ సమాజానికి మధ్య వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జవసత్వాలు కలిగించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సమాజంలో అత్యంత కీలక భాగాన్ని పోషిస్తున్న, అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతనకు మార్పేరుగా నిలుస్తున్న బ్రాహ్మణుల విషయం సంబంధించి అటు అభివృద్ధి కావచ్చు, ఇటు సంక్షేమానికి సంబంధించి కావచ్చు అనేక చర్యలు తీసుకునే క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగానైతే ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యానికి సంబంధించి అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం అయితే జరిగింది. మళ్ళీ అదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చర్యలు తీసుకుంటున్న క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అయితే నూతన చైర్మన్గా సీనియర్ నాయకుడు, అదేవిధంగా ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు కూడా అయిన బసవరాజు శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా కూడా పొన్నాడు సుబ్రహ్మణ్య ప్రసాద్ అయితే నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల సమక్షంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు, కొండా సురేష్ కావచ్చు, వారి సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వారు చేసే కార్యాచరణ కావచ్చు, వారికి సంబంధించి బసవరాజు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. చైర్మన్ గారు చెప్పండి, ఇప్పుడు మీకు ఈ చైర్మన్ గారి రావడం వల్ల మీరు హౌ యూ ఫీల్? కాంగ్రెస్ ప్రభుత్వం నా సేవల్ని గుర్తించి ముఖ్యంగా సంఘాల్లో నేను చేసే సర్వీస్ యాక్టివిటీస్ని చూసి ఈ గౌరవం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటివరకు బ్రాహ్మణ పరిషత్ ఇంకా నేను ఆఫీసు ఎగ్జిక్యూట్ చేయలేదు. అది ఆఫీస్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఫైల్స్ తెప్పించుకొని, పాత ఫైల్స్ తెప్పించుకొని ఈ బ్రాహ్మణ పరిషత్ ఏంటి, ఎట్లా ముందరికి తీసుకోవాలనే ఒక అవగాహన నాకు వచ్చిన తర్వాత కొన్ని పాయింట్ల అవగాహన ఉంది నాకు. ఇంకా అవగాహన తెప్పించుకొని ఇంకా క్లారిటీతో నేను డీటెయిల్స్ అని చెప్పగలుగుతా. ముఖ్యంగా నాకు ఇప్పటివరకు వచ్చిన మెయిన్ ఇష్యూస్ ఏంటంటే వివేకానంద స్కీమ్, దాంట్లో విదేశీ విద్య దాంట్లో పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అంటే పాత గవర్నమెంట్ పెట్టిన బకాయిలనే ఇప్పటివరకు కొంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చింది. ఇంకా 25-26 బడ్జెట్ కూడా వచ్చింది ఇప్పుడు. అదేవిధంగా బెస్ట్ స్కీమ్, అదేవిధంగా రామానుజ పోస్ట్ మెట్రిక్ సపోర్ట్ చేసింది. ఇట్లా వేద పాఠశాలలు, వేద గణపాఠీలు, వేద విద్యార్థులు, బ్రాహ్మణ భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కొన్ని నా దృష్టికి వచ్చినాయి. ఇంకా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్తో నేను ఆఫీస్లో కూర్చుంటే కానీ నాకు తెలియదు. తెలిసినప్పుడు తప్పకుండా దాన్ని తీసుకొని, అదేవిధంగా నేను ఈ ఫండ్స్ గురించి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీని, అసిస్టెంట్ సెక్రటరీ ఫైనాన్స్ గారిని 1-10 సార్లు కలిసి తప్పకుండా మళ్ళీ కొంత ఫండ్ రిలీజ్ చేయించే ప్రయత్నం అయితే నేను కానీ మా వైస్ చైర్మన్ గారు కానీ మేము చేస్తాం. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా బ్రాహ్మణులు గౌరవంగా బతికేటట్టు కొత్త స్కీముల గురించి ప్లాన్ చేయటం. అట్లనే నేను నా మెయిన్ ఈ 2 ఏళ్ల ఈ టర్మ్లో శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రెడిట్ సొసైటీ ఉంది, బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఉంది. అది 25 కోట్లతో మొదలయ్యి ఇప్పుడు దాదాపుగా 23 బ్రాంచ్లు 200 కోట్లు దాటింది. ఎప్పుడైనా గవర్నమెంట్ ఇవ్వటం లేట్ అయినా కూడా ఈ క్రెడిట్ సొసైటీ సపోర్ట్ చేసేటట్టు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు సపోర్ట్ తీసుకొని ఆ క్రెడిట్ సొసైటీని మాత్రం డెఫినెట్గా ఒక స్థాయికి తీసుకొని వస్తాం. కన్స్ట్రక్షన్ చేయాలని నా ఆలోచన. అది సక్సెస్ఫుల్గా ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అయ్యి అది బాగా అందరికీ ఉపయోగపడిందంటే నేను అన్ని కులాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కట్టాలని నా ఆలోచన. ఇది ఫస్ట్ ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో మూవన్నెల జెండా సృష్టికర్త నడుగూడెంలో
పింగళ వెంకయ్య గారు దాన్ని సృష్టించారు. మీరు ఆ ప్రాంతానికి చెందిన వారని మాకు తెలుసు. అయితే దీన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? నేను నడిగూడెంలో చాలా మంది మహనీయులు పుట్టారు. నేను ఆ నడిగూడెంలో మా ఫాదర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండేది. అక్కడ నాగన్ సార్ కెనాల్ అక్కడ 16 బెడెడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను. అదంతా రైతు కుటుంబం. అదే రకరకాల కామెంట్స్ నేను అంటే ఇప్పుడు ఏనుగు పోతుంటే 10 కుక్కలు అరుస్తుంటాయి, ఏనుగు తలకాయ తిప్పి కూడా చూడదు. నాకు 50-60 వేల మంది పాజిటివ్ మెసేజ్లు పెడితే 2-3 నెగిటివ్గా మాట్లాడారు. అంటే నేను మా ఫాదర్ది ఖమ్మం జిల్లా చొప్పకట్లపాలెం కమ్స్ అండర్ మధిర కాన్స్టిట్యున్సీ. మా మదర్ మధిర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీ. మా అమ్మది మధిర, మా మధిరలో ఈ ఊరు. అదేవిధంగా నేను నల్గొండ నడిగూడెంలో పుట్టాను. అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి గారు కూడా అక్కడే పుట్టారని నేను విన్నాను. అక్కడ అపోలో అంటే అక్కడ ఉద్యోగరీత్యా డాడీ ఉండడం వల్ల, మా ఫాదర్ ఉద్యోగరీత్యా ఉండడం వల్ల అక్కడ నేను కానీ మా తమ్ముడు కానీ నడిగూడెంలో పుట్టాడు. మా అక్క ఖమ్మంలో పుట్టింది, మా ఇంకో అక్క నాగార్జున సాగర్లో పుట్టింది, మా అన్న హైదరాబాద్లో పుట్టాడు. మా ఫాదర్కి ఎట్లెట్లా ట్రాన్స్ఫర్ అవుతుంటే నేను అంటే చిరంజీవి ఫ్యామిలీ లాగా ఉంది. సాగర్లో నేను 1వ తరగతి నుంచి 3వ తరగతి దాకా నాగార్జున సాగర్లో చదువుకున్నాను. మేము తర్వాత 4th నుంచి 10th ఖమ్మంలో చదువుకున్నాను. 10th నుంచి ఇంటర్మీడియట్ నుంచి నేను ఇంటర్మీడియట్ చైతన్య కాలేజ్ సుల్తాన్ బజార్లో చదువుకున్నాను. తర్వాత ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత వ్యాపారం అంతా కూడా నాకు ఇక్కడే. అందుకని సరే ఎవరో ఏదో మాట్లాడుతుంటారు, అది ఇలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నేను బీజేపీ అని ఉద్ధరిస్తున్నాను. నేను చెప్తున్నా, నేను 1980 నుంచి 2008 దాకా బీజేపీలో ఉన్నాను. నేషనల్ కౌన్సిల్ మెంబర్గా బీజేపీకి రిజిగ్నేషన్ ఇచ్చి, అది కూడా గౌరవప్రదమైన జాతీయ స్థాయిలో పదవి నాకు గౌరవం ఇచ్చారు. దత్తాత్రేయ గారు కానీ, అప్పుడు ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ, ఇంద్రసేన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ నాకు బాగా దగ్గర ఉండేవాళ్ళు. అది కూడా నేను ఇట్లనే నాకు ఇచ్చారు, కానీ నేనేం వెంబడబడి పైరవి చేసి తెచ్చుకుంది కాదు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారి పిలుపు మేరకు నేను రిజైన్ చేసి నేను ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాను. తర్వాత ప్రజారాజ్యం కాలక్రమేణా ప్రజారాజ్యంలో కూడా నేను పోలిట్ బ్యూరో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. తర్వాత ప్రజారాజ్యాన్ని మెర్జ్ అయ్యాను. కాంగ్రెస్లో మెర్జ్ అయిందంటే మేము పార్టీ ఫిరాయించినట్టు కాదు. మేము పార్టీ మెర్జ్ అయ్యామంటే కాంగ్రెస్ పార్టీలో షేర్ హోల్డర్గా వచ్చాము. తర్వాత బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాకు మెంబర్షిప్ ఇచ్చారు. అవన్నీ కూడా ఉన్నాయి, ఫోటోలు మీకు చూపెడతాను. తర్వాత నేను హరకర వేణుగోపాల్ గారు ప్రోటోకాల్లో పనిచేశాను. ఆయన ప్రోటోకాల్ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు 2 ఇన్ఛార్జీలు ఉండేవారు. కుంతియా గారు, తిరునావక్కరస్. కుంతియా గారికి ఏమో వేణుగోపాల్ అన్న చూస్తుంటే, తిరునావక్కరస్ గారికి నేను చూసుకునేవాడిని. అది కూడా నాకున్న 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను చేసింది గౌరవప్రదంగా చేసిన. మీరు ఎప్పుడైనా కూడా అన్న హరకర వేణుగోపాల్ గారిని అడగవచ్చు. తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చి నేను రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా చేశాను. పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చిన తర్వాత నేను స్టేట్ కమిటీలో కూడా లేదు. పోయి సర్కలే నేను కాన్స్టిట్యూన్సీ పని చేసుకుంటున్నాను, నా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ. బట్ అట్లానే ఉన్నాను. ఉన్నందుకు గౌరవించి ఇచ్చారు. ఎవరో 10 మంది ఏదో మాట్లాడిన దానికి నేను పట్టించుకోను. నేను ఎవరికి ఏ ఆన్సర్ ఇచ్చినా కూడా నా పని ద్వారానే ఆన్సర్ ఇచ్చాను. ఈ రోజు నేను సచిన్ టెండూల్కర్ని ఫాలో అవుతాను. 1వ రన్ను కొట్టినప్పుడు సచిన్ టెండూల్కర్ ఎట్లుంటాడో 100 రన్లు కొట్టినా కూడా అట్లనే ఉంటాడు. అందుకని స్థితప్రజ్ఞత నాకు ఉంది. డెఫినెట్గా నేను అది మెయింటైన్ చేస్తూ ఇల్లుగాదుల్లో మిగిలి పెట్టుకుంటే మీరు అభివృద్ధి చెందుతారు. బ్రాహ్మణత్వం నిలబడితే సనాతన ధర్మం నిలబడుతుంది. దేశానికి ఇచ్చారు, ఇవ్వకుండా మనం పోతే మీకు అక్కడ ఎంట్రీ దొరకదు పైన. ఇది దయచేసి అంతా తెలుసుకోండి. గతంలో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ బ్రాహ్మణ కార్మికులు ఇలాంటి ఇష్యూ అయితే జరగలేదు. మీరు వెహికల్ వద్దంటున్నారు. ఆ బడ్జెట్ కానీ మీకు వ్యక్తిగతంగా దాదాపు నెలకు 8 లక్షల నుంచి 10 లక్షలు కూడా కావచ్చు. అది మీరు పొదుపు చేస్తామంటున్నారు. అది ఎట్లా అంటే పొదుపు ఏముంది? కూడా నేను శాలరీ తీసుకోను, కార్ తీసుకోను, డ్రైవర్ లేదు, పెట్రోల్ ఎలవెన్స్ లేదు. ఆఫీస్లో కూడా టీ ఇచ్చినా, వాటర్ ఇచ్చినా, ఏది ఇచ్చినా నేనే పెట్టుకుంటాను. హోటల్ షాపులలో లేదంటే అన్ని బంద్. టైలర్ షాప్లో ఓపెన్ చేయించి, బట్టల షాప్ ఓపెన్ చేసి, బట్టలు తీసుకొని కుట్టించి అంతా డిస్ట్రిబ్యూట్ చేసాము.
సిలిండర్స్ మొత్తం 2 రాష్ట్రాలు ఇచ్చారు అని నెట్వర్క్ రెడీ ఉంది. ప్రతి బ్రాహ్మణుల మీద ఎవరు దాడి చేసినా కూడా ఆధారాలు లేకుండా ఏం లేకుండా దాడి చేసినా కూడా మేము బ్రాహ్మణ పరిషత్తు గట్టిగా నిలబడుతుంది. మా ఎన్విరాన్మెంట్స్ మినిస్టర్ మాకు సపోర్ట్ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ముఖ్యంగా మీద ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆయన ఎన్ని గుళ్ళకి ఇనాగరేషన్ ఈ మధ్య ఈ వారంలో చేశారో మీరు అందరు చూశారు. ఆయనకి సనాతన ధర్మం మీద దాని మీద విపరీతమైన ఉంది, బ్రాహ్మణులు అంటే గౌరవం ఉంది. మీరు చూస్తే ఆ జీవోలో కూడా ఫస్ట్ నా పేరే ఉంది. సో ఆ రెస్పెక్ట్ లేనిది అవన్నీ జరగవు. డెఫినెట్గా అందరి సహకారంతో సొసైటీలో అందరితో పాటు మమ్మల్ని కూడా గౌరవించండి అని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు చైర్మన్ గారు. థ్యాంక్ యూ.